యేసుక్రీస్తు యొక్క రక్తము నన్ను సంపూర్ణముగా, అంటే ప్రతి పాపము నుంచి విడుదల కలుగజేసి ఆయనకు ఉన్నతమైనటువంటి ఆలోచన ప్రకారము నన్ను నడిపించగలదని చెప్పేసి ఎప్పుడైతే మనకు విశ్వాసం ఉండి ఆయన ఎద్దకు వస్తామో, ఆయన యొక్క రక్తము ప్రతి పాపము నుంచి, ప్రతి బంధకాల నుంచి విడుదల చేసి ఈ లోకంలో ఉన్నటువంటి మన మనస్సును పరలోక సంబంధమైన దానిగా చేయడానికి ప్రతిరోజు తన మాటల చేత, తన క్రియల చేత మనల్ని ఏం చేస్తాడనమాట, పరలోక వాసులుగా మార్చడానికి. మన పౌరసత్వము ఇహలోక సంబంధమైనది కాదని, పరలోక సంబంధమైనదని మనకు గుర్తు చేస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అది ఇలా అడ్మిషన్ తీసుకోగానే అయిపోయేది కాదనమాట. హల్లెలూయా, హల్లెలూయా. అది మన సచ్చేంత వరకు కూడా జరుగుతుంది ప్రాసెస్. ఎందుకంటే మనం చనిపోయేంత వరకు కూడా ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా పాపం అనేది ఏదో కొంచెము ఏలుబడి చేస్తుంది. ఆ చివరి క్షణంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా, ఒప్పింపజేస్తాడు. కొంతమందికి చనిపోయేటప్పుడు అన్నీ గుర్తొస్తాయి. ఎవరు గుర్తు చేస్తారో? దేవుడు గుర్తు చేస్తాడు. ఇప్పటికైనా ఒప్పుకోరా, ఇప్పటికైనా ఒప్పుకో అని.